అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సోమేశ్వరరావు. తొర్రూరు మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి. నేను ఈ రోజుకి మూడో రోజు ఇవాళ ప్రచారం చేయడం గురించి. అయితే నేను ప్రచారం కోసం ప్రజల్లోకి వెళ్ళిన క్రమంలో ప్రతి ఇంటింట గడప గడపకు వెళ్ళి నా నాకు ఓటేయడం ఎందుకు అనేదాన్ని చెప్తూ నేనేం చేయగలను అనేది కూడా పూర్తి స్థాయిలో వివరిస్తున్నా. సరే, గతంలో ఉన్నటువంటి అక్రమాలు అయితేనేంది, పని చేయలేకపోవడం, మరి పూర్తిగా టౌన్ ఎలాంటి వసతులు లేకుండా మరి విభిన్నంగా తయారైంది. దాన్ని పూర్తిగా నేను అభివృద్ధి పదంలో నడిపిస్తా. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారు, మరి మా నాయకురాలు ఝాన్సీ రెడ్డి గారు, వారి ఆధ్వర్యంలో తొర్రూరు పట్టణాన్ని నేను కౌన్సిలర్గా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రజలు గ్రహించి నన్ను చాలా మద్దతు ఇవ్వడానికి సంతోషంగా ఉన్నారు. ఒక విధంగా నా గెలుపు ఖాయమైపోయినట్టే లెక్క. ఎందుకంటే తరతరాలుగా ఒక కుటుంబానికి ఓటేస్తూ మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచుతున్నారు. దాన్ని నేను ఏమంటున్నా అంటే, ఒకసారి మార్పు కోరుతున్నారు ప్రజలు. అది నా మాట కాదు. నేను అభివృద్ధే ధ్యేయం. మరి అందరినీ కూడా మంచిగా అన్ని వసతులతో కూడినటువంటి తొర్రూరును నిర్మించాలనేటువంటి సదుద్దేశంతో నేను ముందుకు పోతున్నా. అందరి సహకారాన్ని కూడా కోరుతున్నా. నేను చేసే క్రమంలో ప్రతి ఒక్కరిని కూడా ముందుకు అంటే నా వెంట నడిపిస్తూ వారి అనుభవాలను, తర్వాత వారి ఆలోచనలు కూడా అభివృద్ధి చేసే క్రమంలో ముందుంచుతానని తెలియజేసుకుంటున్నా. నిన్ననే మంత్రి పొంగులేటి గారు తొర్రూరుకు రావడం జరిగింది. మరొక సంతోషకరమైన వార్త ఏంటంటే, వారు తొర్రూరు పట్టణాన్ని, తొర్రూరు మున్సిపాలిటీని నేను దత్తత తీసుకుంటున్నా. దీని అభివృద్ధి కోసం ఎన్ని వందల కోట్లైనా కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేయడం సంతోషకరమైన విషయం. మరి ప్రజలు కూడా ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమైంది. అందరూ కూడా గ్రహించి, సోదరులు పట్టణ వాసులందరూ కూడా ఇది గ్రహించి నన్ను అధిక మెజార్టీతోటి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.